నమస్తే ఫ్రెండ్స్, మీకోసం ఒక బిజినెస్ ల్యాప్టాప్ రివ్యూ తీసుకొచ్చాను. డెల్ లాటిట్యూడ్ 5400 లైట్ వెయిట్, పవర్ఫుల్ అండ్ ఈజీ అప్గ్రేడబుల్. మనకి ల్యాప్టాప్ 8th జనరేషన్ ప్రాసెసర్తో విండోస్ 10 ప్రోతో వస్తుంది. 8 GB ర్యామ్, 256 ఆర్ 512 SSDతో వస్తుంది. మనం ఈజీగా అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ర్యామ్ 32 GB వరకు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. హార్డ్ డిస్క్ హెచ్డిడి వచ్చేసి హెచ్డిడి 1 TB వరకు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. వైఫై, వెబ్క్యామ్, బ్లూటూత్ అన్నీ మనకి ల్యాప్టాప్తో ఇన్బిల్ట్ ఉంటాయి. స్క్రీన్ చూసుకున్నట్లయితే 14 ఇంచెస్ ఫుల్ హెచ్డిడి స్క్రీన్ వస్తుంది. యాంటీ గ్లేర్ స్క్రీన్ ఉంటుంది కాబట్టి హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి బెస్ట్ చాయిస్. ఎంతసేపు వర్క్ చేసినా కానీ మన కళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. బ్రైట్నెస్ కూడా పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇక వెయిట్ విషయానికి వచ్చినట్లయితే 1.5 kg వెయిట్ ఉంటుంది. స్క్రీన్ 14 ఇంచెసే కాబట్టి మనం ఎక్కడికైనా తీసుకెళ్లాలన్నా ఈజీగా క్యారీ చేయొచ్చు. మనకి ఈ ల్యాప్టాప్లో బెస్ట్ ఆప్షన్ వచ్చేసి బ్యాక్ లైట్ కీబోర్డ్ కూడా అవైలబుల్ ఉంది. బ్యాక్ లైట్ కీబోర్డ్ వల్ల డే టైమే కాకుండా మనం నైట్ టైం కూడా ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. ఎలాంటి డిస్టర్బెన్స్ ప్రాబ్లము లేకుండా. కీబోర్డ్ కూడా చాలా కన్వీనియంట్గా ఇచ్చాడు. నాకు మాత్రం చాలా కన్వీనియంట్గా అనిపించింది కీబోర్డ్. ఇకపోతే ల్యాప్టాప్కి మనం లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే పవర్ కనెక్ట్ ఒకటి వస్తుంది, సి పోర్ట్ ఒకటి ఉంటుంది, అలాగే యూఎస్బి పోర్ట్ ఒకటి ఉంటుంది, కార్డ్ రైటర్ ఒకటి ఆప్షనల్ అని ఇచ్చున్నారు. రైట్ సైడ్ చూసుకున్నట్టయితే మనం సిమ్ కార్డ్ పెట్టుకోవడానికి, తర్వాత మెమరీ కార్డు స్లాట్ ఒకటి ఇచ్చారు, హెడ్సెట్, యూఎస్బి పోర్ట్స్ 3.1 జన్ 2 ఇచ్చున్నారు, హెచ్డిఎంఐ ఇచ్చారు, తర్వాత నెట్వర్క్ ఇంటర్నెట్ ఒకటి పోర్ట్ ఇవ్వడం జరిగింది. మనం బ్యాటరీ పరంగా చూసుకున్నట్లయితే నేను యూజ్ చేసినంత వరకు 3 to 4 hours ఖచ్చితంగా బ్యాకప్ వచ్చిందండి. పర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఒకే టైంలో 2-3 ప్రోగ్రాంలు రన్ చేసి చూశాను. సో లాగ్ ఎక్కడా కనిపించలేదు. నాకైతే బాగానే ఉంది అనిపించింది. ఇంకా ఎంఎస్ ఆఫీసు, జూమ్ కాల్స్, ఆన్లైన్ క్లాసెస్, కోడింగ్ ఈ విధంగా బేసిక్ వర్క్ అన్నిటికీ కూడా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఎంప్లాయీస్ కానీ, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేసే వాళ్ళకి కానీ, ఇంకా ఏదైనా మంచి ల్యాప్టాప్ తీసుకొని వర్క్ నేర్చుకుందాం అనుకునే వాళ్ళకి కానీ ఇది బెస్ట్ చాయిస్ అవుతుందని నా అభిప్రాయం. ఇంకా గేమ్స్ పరంగా చూస్తే మామూలుగా జనరల్గా మనం ఆడుకునే గేమ్స్కి పెద్ద ప్రాబ్లం ఉండదు. కానీ హై లెవెల్ గేమ్స్ ఆడతారు కదా, అలాంటి వాటికి మాత్రం ఇది సరిపోదు. ఈ ల్యాప్టాప్ మనకి సెకండ్ హ్యాండ్ మార్కెట్ రీఫర్బిష్డ్ 22,000 నుంచి బెస్ట్ ల్యాప్టాప్స్ అందుబాటులో ఉన్నాయి. ఇదే ఫ్రెండ్స్, డెల్ లాటిట్యూడ్ 5400 గురించి నేను యూజ్ చేసినంత వరకు ఫుల్ రివ్యూ మీ ముందుంచాను. ఈ ల్యాప్టాప్ గురించి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.